వారంలో ఒక రోజు, అది కూడా సండే, మనకసలు తీరని రోజు ఉంది అంటే అదే కదా! ఎంత పనులు చేసినా తీరనట్టే అనిపిస్తా ఉంటాయి కదా! నాకే కాదు, ప్రతి ఒక్క హౌస్ వైఫ్ కూడా అంతే. ఏంటో మనం ఈ జనరేషన్‌కి వచ్చేసరికి ఇలా ఉన్నాం కానీ, మన అమ్మలు మనల్ని చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, అత్తమామలు చూసుకొని అందరికీ నచ్చేటట్టు వంట చేయాలి. అంత ఈజీ ఏమీ కాదు. ఇప్పుడు ఇద్దరికీ వండడానికే చస్తున్నాం మనం. అది కూడా వాళ్ళు వండిన వంటలో వంకలు పెట్టేవాళ్ళం. మనకు ఉన్నారుగా పిల్లలు, మన వంటలకి వంకలు పెట్టడానికి. అయినా మనం ఏదైతే ఇచ్చామో అదే మనకు తిరిగి వస్తుంది కదా! అది మాటైనా సరే, మంచి చెడ్డైనా సరే. నేను చెప్పింది కరెక్టే కదా! సండే వ్లాగ్ అన్నా కదా అని పనులేమీ చూపించట్లేదు. ఓన్లీ టిఫిన్, లంచ్ వరకు ప్రిపేర్ చేసిందే చూపిస్తున్నాను నేను. ఫస్ట్ బాబుకి పాలు పోసేసాను. మా పాప అయితే పాలంతా ఇష్టంగా అయితే తాగదు కాబట్టి పాప అయితే తాగననేసరికి పాపకైతే పాలు పోయలేదు. మా వారికైతే ముందే కాఫీ ఇచ్చాను. అది అయితే వీడియో రికార్డ్ చేయలేదు. నా విషయానికి వస్తే నాకు అలవాట్లేదు కాఫీ, అందుకే నేను చేసుకోలేదు. ఎందుకు షూట్ చేయలేదు, అది కూడా షూట్ చేసి పెట్టొచ్చు కదా అంటారా? ఈ రూమ్లో 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేం. చూసారు కదా, గ్యాస్ దగ్గర విండో కూడా లేదు. మొత్తం కప్పేసినట్టే ఉంటుంది రూము. అందులో ఉండడం అంటే పెద్ద టాస్క్ అయింది బాబు. సారీ 10 నిమిషాలు అనేసా, అసలు 2 మినిట్స్ కూడా ఉండలేరు. నేను కాబట్టి ఏదో ఉండి చేస్తున్నాను అంతే. మా వారైతే అసలు లోపలికి రాను కూడా రారు. మరెందుకు ఇల్లు ఎలా కట్టించుకున్నావు, విండో పెట్టించుకోవచ్చు కదా గ్యాస్ దగ్గర అంటారా? ఇది మా ఓన్ హౌస్ అయితే కాదు, రెంటెడ్ హౌసే. రూములు అలా దొరికాయి, మరి ఏం చేద్దాం? మనకు నచ్చినట్టు దొరకాలంటే కష్టం కదండి. అది కూడా మన బడ్జెట్లో, మన మిడిల్ క్లాస్ బడ్జెట్లో. మిడిల్ క్లాస్ అన్నానో లేదో టక్కునైతే ఒక మ్యాటర్ గుర్తొచ్చింది. మమ్మో, మళ్ళీ ఏం గుర్తొచ్చింది అంటారా? ఏం లేదండి, మిడిల్ క్లాస్గా బతకడం అయితే చాలా కష్టం అండి. ఉంటేనేమో ఉన్నోడిగా పుట్టాలి, లేకపోతే అస్సలకే లేకుండా నిరుపేదగా పుట్టాలి. కానీ మిడిల్ క్లాస్గా పుట్టి లైఫ్ లీడ్ చేయడం అంటే టాస్కే చెప్పాలి. ఎలా మాట్లాడుతున్నానో తెలియట్లేదు. ఏమైనా తప్పులుంటే సారీ. ఏమో అంత బాగా మాట్లాడుతున్నా లేదా అనేది మీరే చెప్పాలి. ఏమైనా ఉంటే తర్వాత వీడియోస్లో ఇంప్రూవ్ చేసుకుంటా మాట్లాడడం అయితే. ఇప్పుడు ఈ అక్కకి మాట్లాడడం రాదంటే మేము నమ్మాలా? ఈ కాలంలో మాట్లాడని వాళ్ళు ఎవరున్నారు అని అంటారా? నిజమే, మాట్లాడడం రాదు అని అనట్లేదు నేను. కాకపోతే ఇట్లా వీడియోస్లో ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. అసలు ఎలా మాట్లాడుతున్నాను ఏందనేదే అడుగుతున్నాను. బయట అంటే లొడ వాగుతాం, అది వేరే విషయం అనుకోండి. ఉప్మా అంటే ఎంతమందికి ఇష్టం? అసలు ఎంతమందికి నచ్చదు? మీలో ఎవరికైనా నచ్చదా ఉప్మా? ఉప్మా అంటే చాలామంది పడి చచ్చిపోతారు, అదేంటో. నాకైతే అస్సలు నచ్చదు ఉప్మా. మరి ఇంకేం నచ్చుతుంది నీకు? చికెన్లు, మటన్లు నచ్చుతాయా? అవునవును, నచ్చుతాయి. ఈ సీక్రెట్ మీకెలా లీక్ అయిందబ్బా? అదేంటో, మేకలను చూస్తే నా తమ్ములను చూసినట్టు, కోళ్ళను చూస్తే నా చెల్లెలను చూసినట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది నీ ఇన్నర్ ఫీలింగేనా నిజంగా? కాదు, ఇది నా ఇన్నర్ ఫీలింగ్ కాదు. వెంకీ సినిమాలో రవితేజ ఇన్నర్ ఫీలింగు. పాపం తోటకూర తినాలంటే కూడా కాడలలో ప్రాణం ఉంటుందంట. కాకపోతే మనం బతకాలి కాబట్టి వాటిని తినాల్సి వస్తుంది అంటారు కదా, అది గుర్తొచ్చింది ఎందుకో. ఇప్పుడు అవన్నీ ఎందుకు, మన ఉప్మా సంగతి చూద్దాం కదా అంటారా? అవునండి, మ్యారేజ్ అయిన తర్వాత ఉప్మా అలవాటు చేసుకున్నాను, కానీ దాంట్లో ఏదో ఒక పచ్చడి ఉండాల్సిందే. విన్నారా, ఉప్మా అంటేనే చూడండి నా వాయిస్ ఎంత డల్గా అయిపోయిందో. ఏం చేద్దాం చెప్పండి. అమ్మ ఉప్మా తొందరగా అయిపో, కొంచెం కడుపులో పడేసుకుందాం. అప్పటికే చాలా చికాకు అవుతుంది కడుపులో, సమ్మర్ కదా, పొద్దున్నే ఏదో ఒకటి కడుపులో వేసుకోకపోతే ప్రాబ్లమే కదా. ఇంట్లో కొంచెం మామిడికాయ పచ్చడి ఉండే, దాంతో కానిచ్చేస్తాం ఈ రోజుకి. ఇంకా ఉప్మా గోలా ఇక్కడితో ఆపేద్దాం. ఆ ఉప్మా అయితేనే ఉంటుంది, తింటాం, అంతా అయిపోతుంది. అది పక్కన పెట్టేస్తే చికెన్స్తో ఏ వెరైటీస్ చేస్తే మీకు ఇష్టం? బంజారా స్టైల్లో కారం వేయకుండా ఓన్లీ పసుపుతోనే ఒక చికెన్ చేస్తారు. అది అందరూ బంజారాస్కి అయితే ఐడియా ఉండే ఉంటుంది. చాలా మందికి ఫేవరెట్ అది. అదే జొన్న రొట్టెతో తింటే అసలు అదిరిపోతుంది కదా టేస్ట్. అవును, బంజారాస్లో అది చేసుకుంటారు. అయినా దాని గురించి మీకెందుకు, దాంతో మీకేంటి అవసరం, అయినా అది మీకెలా తెలుసు అంటారా? దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. జొన్న రొట్టెతోనే తింటేనే బాగుంటుంది అన్నాను కదా, అలా ఏం కాదు. చపాతి, పూరి, రైస్లో కూడా సరే అసలు సూపర్గా ఉంటుందండి అది. సోదంతా చెప్తున్నావు కానీ అసలు ప్రాసెస్ ఏంటో చెప్పట్లేదు ఏంది? ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇవే చెప్తూ ఉంటావా? అసలు ప్రాసెస్ ఏమైనా చెప్తావా అంటారా? ఫస్ట్ అయితే ఉప్మా టేస్ట్ చేస్తున్నా కదా, అది చూపిస్తున్నా మీకు. అలా ఎలా ప్రాసెస్ చూపిస్తారు? ఫస్ట్ కవర్లోంచి చికెన్ తీసుకోవద్దా చెప్పండి? ఎంతసేపని కవర్లో ఉంచుకుంటాం మనం చికెన్ని? దాని తర్వాత బియ్యం కడుక్కొని పొయ్యి మీద పెట్టుకోవాలి కదా. ఫస్ట్ అన్నం వండుకొని పక్కన పెట్టేస్తేనేగా చికెన్ అయితే ఎవ్వటే తినేయొచ్చు. అదేంటో అందరి పనులు చకచక అయిపోయి చకచక కూర్చుంటారు. నేనేంటో చేస్తున్న పనిని చేస్తూనే ఉంటా కానీ నా పనులు అసలు తీరవు. ఇది ఇప్పటికీ నాకు అర్థం కాదు, అసలు నేను ఎక్కడ లేట్ చేస్తున్నా అబ్బా అని.
ఆ! ఓకే. అర్థమైంది. ఎందుకు లేట్ అవుతుందా అని. పనులు నాన్ స్టాప్‌గా చేస్తూ ఉంటే ఎమ్మటే తీరిపోతాయి. అటెళ్ళి కాసేపు కూర్చోవడం, మళ్ళీ లోపలికెళ్ళి ఒక్కసారి సెల్ నొక్కడం, ఇటెళ్ళి కాసేపు టీవీ దగ్గర ఆగిపోవడం. అట్లయితే ఎలా పనులు పూర్తయితాయి చెప్పండి? మరి మధ్యాహ్నమే అవుతుంది కదా! మార్నింగ్ ఎప్పుడో షురూ చేస్తే పనులు ఆఫ్టర్‌నూన్‌కి పూర్తయితాయి నా వర్క్ మొత్తం అయిపోయేసరికి. ఇంత లేటా మరి? బ్యాడ్ హ్యాబిట్ కదా ఇది. చాలా చేంజ్ చేసుకోవాలి నేను. ఓకే. కర్రీ మొదలు పెడదాం అనుకునేసరికి ఇంకేముంది? అల్లం పేస్ట్ లేదు ఇంట్లో. ఓకే. మళ్ళీ టాస్క్. ఓకే. టాస్కే కదా! ఫినిష్ చేసేద్దాం అని చెప్పి అల్లం వెల్లిపాయలతో పేస్ట్ అయితే మిక్సీ చేసేసాను. ఓకే. రోట్లో నూరుదాం అనుకున్నాను. ఇప్పుడు ఇంత అవసరమా ఇవన్నీ ప్రయోగాలు నాకు? మిక్సీ చేస్తే సరిపోతుంది కదా అని అనిపించింది. సరే అని చెప్పి మిక్సీ చేసేసాను. అల్లం పేస్ట్ స్టోర్ చేయడానికి మీకు ఏదైనా టిప్స్ తెలిస్తే చెప్పండి. నాకు తెలిసినంత వరకైతే అల్లం, ఎల్లిపాయలు అందులో కొంచెం సాల్ట్, పసుపు వాడతాను. అలాగే కొంచెం మిక్సీ పట్టిన తర్వాత నిమ్మరసం పిండేసి ఒక బాక్స్‌లో అయితే స్టోర్ చేస్తాను. దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాను. అది ఎన్ని రోజులైనా సరే కొంచెం బ్యాడ్ స్మెల్ రాకుండా అయితే ఫ్రెష్ స్మెల్ బాగానే ఉంటుంది అల్లంది. ఒకవేళ మీకు తెలిస్తే ఓకే. తెలియకపోతే ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏ టిప్స్ తెలిసినా సరే నాతో షేర్ చేయండి. నేను ఏ కర్రీ చేసినా మా వోళ్ళు కిచెన్‌లోకి రావడం చాలా తక్కువ. అదే చెప్పా కదా! ఇప్పుడు చికెన్ చేస్తున్నా అని బంజారా స్టైల్‌లో. అదైతే మా పాపకి చాలా 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 ఇష్టం అసలు. ఇక అది చేశా అంటే మాత్రం అన్నం బానే తింటుంది. అది కూడా ఎప్పుడు నచ్చిన కర్రీ చేస్తేనే. అది నచ్చని కర్రీ చేస్తే ఎంత ఆకలైనా సరే అలాగే కడుపు మార్చుకొని ఉంటారు తప్ప దాంతోనే తినాలనైతే అసలు తినరండి బాబు. మీ పిల్లలు కూడా అంతేనా? ఫస్ట్ కర్రీకైతే ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నా. అంటే ఒకవైపు కర్రీ, ఒకవైపు అన్నం పెట్టేద్దామని. చెప్పా కదా మీకు ముందే. ఈ రూమ్‌లో ఎక్కువసేపు ఉండలేము. కాసేపు ఈ రూమ్‌లో, కాసేపు ఫ్యాన్ కింద. ఇదే నా పరిస్థితి. ఎనీ టైమ్ ఇలా ఉంటే వంటలు ఎలా చేస్తావు మరి అని అంటారా? కాదు. ఓన్లీ సమ్మర్ టైంలోనే ఇలా ఉంటుంది. ఇక వింటర్ సీజన్, రెయినీ సీజన్ అంటే కామనే చల్లగానే ఉంటుంది అందులో. ఇంత ఇబ్బంది పడుతూ ఉండాలా అంటారా? నాకైతే ఏమి ఇబ్బంది లేదు. ఒకవేళ సరే ఇబ్బంది పడుతున్నా బయట రూములు చూసుకోవాలంటే మాత్రానికి అది ఇబ్బంది ఇంకా. ఎందుకంటే మన బడ్జెట్‌లో రూములు ఎక్కడ దొరకవండి. ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవ్వాలి కదా! ఆనియన్ కోస్తూ ఎంతమంది ఏడుస్తారు? మన వాళ్ళు మనల్ని ఏడిపించకపోయినా ఆనియన్స్ అయితే ఏడిపిస్తున్నాయి కదా! అయినా అప్పుడప్పుడు ఏడవడం మంచిదేనంట కళ్ళకి. ఆనియన్‌ది ఒక స్టోరీ ఉందంట. టమాటా, పచ్చిమిర్చి, ఇంకా పొటాటో, ఆనియన్ నలుగురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు నలుగురు కలిసి బయటికెళ్తున్నారంట. బయటికెళ్తుంటే ఒకళ్ళ కాలు కింద టమాటా పడిపోయింది. కిసుక్కుమని సౌండ్ వచ్చిందంట. అప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి ఏడ్చారంట. అయ్యో! మా ఫ్రెండ్ ఒకడు మిస్ అయ్యారే అని. సరే అని మళ్ళీ ముగ్గురు నడుచుకుంటూ వెళ్తుంటే బజ్జీ కొట్టుందంట ఆడ. సరే అని చెప్పి వెళ్తుంటే మిర్చిని, ఆలుగడ్డని తీసుకొని బజ్జీలేసేసారంట. అప్పుడు పాపం ఆనియన్ ఒక్కడే ఉంటారు కదా! తను ఏడ్చాడంట. అయ్యో! దేవుడా! నా ముగ్గురు ఫ్రెండ్స్ పోయారు. వాళ్ళ కోసం నేను ఏడ్చానే. మరి నా కోసం ఏడవడానికి ఎవరు లేరా అనంటే దేవుడు అప్పుడే ప్రత్యక్షమయ్యి నువ్వేమీ బాధపడకు. నీ కోసం ఎవరు ఏడ్చేవాళ్ళు లేకపోయినా సరే నిన్ను కట్ చేసే వాళ్ళకి వాటర్ వస్తాయి కళ్ళలోంచి అని చెప్పి చెప్పాడంట. అంటే ఆ వరం తనకిచ్చాడంట. అందుకే మనం ఆనియన్స్ కట్ చేస్తుంటే మన కళ్ళలోంచి వాటర్ వస్తూ ఉంటాయన్నమాట. చెప్పాగా కారం లేకుండా చికెన్ అని. ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసుకున్నాను నేను. వాష్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసి అందులో ఉప్పేసి పెడుతున్నాను. నేను ఇప్పుడైతే ఆయిల్ ఏమీ పోయట్లేదు. ఎందుకంటే సాల్ట్ వేసాం కదా! సాల్ట్‌తోనే మొత్తం వాటర్ అనేది వస్తుంది చికెన్‌లోకి. అది మొత్తం మగ్గేదాకా ఉంచుకోవాలి అట్నే. ఎందుకు ఫస్ట్ ఆయిల్ కూడా పోసుకోవచ్చు అంటారా? పోసుకోవచ్చు కానీ మా అమ్మ అయితే ఇలాగే చేస్తుంది. నాకు అదే అలవాటైంది. ఇలా కూడా ట్రై చేయండి మీరు. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. అట్లా చికెన్ ఉడికిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ వేసుకోండి. దానికి తగ్గట్టు మీరు పసుపు ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ కొంచెం నార్మల్‌గా వేసుకుంటేనే బాగుంటుంది. అలా ఎందుకు అన్నానంటే పసుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు కూడా ఉంటారు కదా! అందుకే అలా అన్నాను. అల్లం పేస్టు, పసుపు వేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకోండి. కలుపుకొని ఒకసారి మూత పెట్టుకున్నారనుకోండి ఇంకా వాటర్ పైకి తేలుతాయి కదా! అప్పుడు ఒక చిన్న గ్లాసుడు అయితే వాటర్ పోసుకోండి అందులో మీరు. ఓకే. దీన్నైతే ఉడకనిద్దాం. అన్నాన్ని మీరు ఎలా వండుతారు? ఆ! అన్నం ఎలా వండడం ఏందంటారా? అంటే గంజొంపుతారా? లేకపోతే అట్టేసరి పెడతారా అని. నాకైతే ఇప్పటికి అర్థం కాదు అది. అట్టేసరి ఎట్లా పెట్టాలని. ఇట్లా వేలు పెట్టి చూస్తారు కదా! అదైతే ఇప్పటికీ తెలియదు నాకు. సరేలేండి. నేనైతే గంజొంపేస్తా. ఆలోపు ఒక ఆనిమిత్యం చూపిస్తా మీకు. ఏం చేస్తున్నావు? మ్యాంగో పలావ్.
వీడియో తీసుకుంటున్నావా? ఎవరికి పెడతాం మ్యాంగో పలావ్? మ్యాంగో పలావ్ చేసుకొని తింటుందంట, తిననివ్వండి. మనం వాటర్ పోసిన తర్వాత ఉడికిన తర్వాత చూడండి ఎట్లా వచ్చిందో. ఇప్పుడు నేను ఆయిల్ పోసుకుంటున్నాను అందులో. అసలు విషయం ఏంటంటే ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఎక్కువ కదా అని చెప్పి మరీ ఎక్కువ పోసేయకండి, చికెన్కి తగ్గట్టే పోసుకోండి. అలా కాసేపు ఉడకనిచ్చిన తర్వాత కొంచెం గోధుమ పిండి యూస్ చేస్తున్నాను నేను అందులో వేయడానికి. జొన్న పిండి ఉంటే కొంచెం జొన్న పిండి కూడా వేసుకోవచ్చు. అదెందుకు అంటారా? ఎందుకంటే కొంచెం థిక్నెస్ రావడం కోసం. అలాగే ఇది మరి సప్పగా కాకుండా కొంచెం సాల్టీగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇలా కాసేపు వదిలేశాక ఉడుకుతుంది కదా, ఒక 5 or 10 minutes ఉడుకుతుంది. ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. ఇక చూసుకోండి, జొన్న తీసుకొని కుమ్మేయండి మరి. నా దగ్గర జొన్న రొట్టెలు అవైలబుల్ లేవు కాబట్టి నేను రైస్తోనే తినేసా. సూపర్గా వచ్చింది. సరేలేండి, అప్పుడప్పుడు కట్ చేసాంగా వీడియో మొదట్లో ఆనియన్స్ అవి అలాగే ఉన్నాయి, అంతసేపు ఉంచేసాను వాటిని. సరేలే, ఇదైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నా. ఆల్రెడీ చికెన్ ఒకటి డ్రైగా చేశా కదా, ఇది కూడా డ్రైగా అంటే తినలేము ఈ సమ్మర్లో. అందుకనే సూప్ చేస్తున్నా. ఏదో నేను అలా తిప్పేస్తున్నా అని మీరు కూడా తిప్పేకండి. మసిగుడ్డ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ టైంలో. ఎందుకంటే ఒకసారి మనం తిప్పడం వల్ల మన మీదుగా పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కదా. అందుకనే మసిగుడ్డ పట్టుకొని తిప్పండి. లేకపోతే స్టాండ్ అయినా ఉంటుంది కదా, స్టాండ్ యూస్ చేయండి. సరేలే, ఏదోలా చికెన్ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాం కదా. ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసాము, దాని తర్వాత అల్లం పేస్ట్ పసుపు కూడా వేసేసుకున్నాను. తర్వాత చికెన్ కూడా నాకు తగ్గ స్టైల్లోనే తిప్పేసిన తర్వాత టమాటా వేసిన తర్వాత సాల్ట్ వేసేసా. టమాటా మగ్గాలి కదా, టమాటా మగ్గిన తర్వాత కారం కూడా వేసేసా. కారం మేము తినేదాన్ని బట్టే వేసుకున్నా, నేను వేసా కదా అని మీరు కూడా వేసేయకండి. మీరు ఎంత తింటారో అంతే వేసుకోండి. చికెన్లో ఆయిల్ బాగా పైకి తేలిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోండి. వాటర్ పోసేసాక మసాలా, మీరే మసాలా వాడితే అలా. నాకేదో కొన్న గరం మసాలా ఈ మధ్య టేస్ట్ బాగా నచ్చుతుంది. అది వాడాలో లేదో తెలియదు కానీ వాడేస్తున్నా. ఆ ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది. నేనైతే ఆ మసాలా యూస్ చేస్తున్నాను. కొంచెం పుదీనా కొత్తిమీర కూడా లాస్ట్లో చల్లుకోండి. ఇంకేంది, చికెన్ కర్రీ రెడీ. అంటే అందరు ఇలా చేయాలని రూల్ ఏమీ లేదు, ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది. అంటే నువ్వు ఒకదానివే చికెన్ చేస్తున్నావా అని అంటారా? అలా ఏం కాదండి, అందరూ చేస్తారు. కాకపోతే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. మళ్ళీ చేతి వాటం ఏదో అంటారు కదా, ఒక్కొక్కరి చేతి తీరు కూడా ఉంటుంది. దానివల్ల కర్రీ అనేది టేస్ట్ ఇంకా బాగా పెరుగుతుంది కదా, అదే చెప్తున్నాను. సరే, ఏదేమైనా సరే చికెన్ అయితే సూపర్గా వచ్చింది. అందుకే కొంచెం టేస్ట్ చేస్తున్నాను మీకు చూపించడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.